హరి ఓ శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీ గణపతి నన్ పాలింపుము జాగుమాలి, వరవరద నినున్ పోలెడు వెలుపులెవ్వరు, మూలాధార అంతరస్థ మోహిత జగతి. ఏ దేవి సర్వభూతములలో దాగిన శక్తి యగుచు లోకములేలున్, ఆ దేవిని కొలుతు తొలుత అవధానమునన్. వజ్జ పున్నమి నాట, వజ్జ అంటే గురువు, పున్నమి అంటే పూర్ణిమ, గురు పూర్ణిమ. వజ్జ పున్నమి పండుగ ఒప్పుచుండ, శ్రీకళాసుధ చెన్నై చేరినట్టి, పెద్దలెల్లరు పండుగ శుద్ధియగుచు నను గురుశ్రీ అటంటకు నెనరులయ. నుదుటను బొట్టుగా తెలుగు నోముల పంటగా, పాతికేండ్లుగా పదుగురు మెచ్చునట్టులుగా, ఇక్కడ ఉండే తెలుగు వారందరూ మెచ్చుకునేటట్లుగా, పాటయు మాటయు ఆటకు ఇక్కగా. ఇక్క అంటే తెలుగులో నిలయము అని అర్థం, తావుగా. ఇది ఒక సంస్థగా ఇది మధులకు చేరుచున్నది సుమా మన చెన్నై తమ్మి. ఈ చెన్నై అనేది ఒక తామర పువ్వు అయితే, ఈ చెన్నై ఆ తామర పువ్వులో మధ్యలో ఉండే బొడ్డులాగా ఈ సంస్థ వర్ధిల్లుతున్నది. చెన్నై తమ్మి శ్రీకళాసుధ, ఇక పైడి రవ్వ సొగసున్ వెలిగించుత శ్రీనివాసమై. ఇక్కడున్న అడుగరులు పెద్దలు ఎవరో వేరుగా భావించకండి. మన ఆంగ్లం ఎట్లా మనకి శత్రువు అనుకుంటున్నామో, మన భాషను మనం వదిలినప్పుడు ఏ భాష అయినా మనకి అదే విధంగా భావించాలి. మనం గట్టి పట్టుదల ఎందుకు పట్టాలి? ఎందుకండి అచ్చ తెలుగు మీకు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారని మీరు అనుకోవచ్చు. వంకాయని బ్రింజాలు అంటున్నాం, బెండకాయని ఇంకోటి అంటున్నాం, అన్నాన్ని ఎవరు అన్నం అంటలేదు, ఎక్కడ చూసినా రైస్ అంటున్నారు ఏమిటో. అది ఇటువంటి మాటలు ఎందుకు అనాలి? మన మాటలు మనం ఎందుకు వదులుకోవాలి? మన చేతిలో ఉండే సెల్ ఫోన్లో కానీ లేకపోతే అనేక విషయాలు అక్కర్లేనివి గంటలు చూస్తున్నాం. మన భాషను మనం బతికించుకోవడానికి దీన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు అని ఎవరిని అడగకుండా ఇక్కడ కూర్చుని కొద్దిసేపు కాలక్షేపం చేసినట్లయితే ఆ కొద్దిసేపట్లోనే మనకి కొంత జ్ఞానం కలుగుతుంది. ఇంటి దగ్గర పిల్లలకి చెప్పి, ఒరే అబ్బాయి వంకాయ కూర అనరా, అన్నం నువ్వు కర్రీపే అనకండి, కూర అనండి. వీలైనంత వరకు మన తెలుగు పదాలని తెలుగులో పిలవండి. అత్తయ్య అనండి, పినేనండి, ఇద్దరిని ఆంటీ అనకండి. అట్లాగే పాలివ్వడానికి వచ్చిన వాడు, లేకపోతే చెత్త ఎరడానికి వచ్చిన వాడు చెత్త అంకులు వచ్చాడు, పాలంకులు వచ్చాడు అని అందరినీ అంకుల కింద మారుస్తున్నారు. ఇటువంటి వాటితోటి మన అస్తిత్వాన్ని మనం కోల్పోయినట్లయితే పేరుకి తెలుగు వాళ్ళు అనుకోవటమే కానీ తెలుగు లేని తెలుగు వాళ్ళం కాకూడదనే విషయాన్ని చెప్పడానికి మాత్రమే ఈ ప్రయత్నం. అవధానాన్ని తెలుగులో కుదురాట అంటారని మన డాక్టర్ బాలవర్తి శ్యామలానంద ప్రసాద్ గారే నామకరణం చేశారు. కుదురుగా ఆడే ఆట కుదురాట. ఇక కుదురాటను చేసే వ్యక్తి అంటే అవధానాన్ని చేసే వ్యక్తి కుదురరి, అడుగరి, నడుపరి 8 అంశాలతో కూడిన కుదురాట అయితే దాన్ని ఎనుకుదురాట అంటారు. మొట్టమొదటి అంశము నిషిద్ధాక్షరి. మరి దీన్ని అక్షరాలు ఏమంటాం అంటే వ్రాకట్టు. వ్రాయి అంటే అక్షరాలు. ఇదివరకు మన పెద్దలు సంతకం పెట్టేటప్పుడు సుబ్బారావు వ్రాలు అని రాసేవాడు. మీ తాత ముత్తాతలు రాసిన దస్తావేజులు చూసినట్టయితే వ్రాలు అని ఉంటుంది. వ్రాలు అంటే ఏంటంటే ఇది నా చేతి రాతే, దీని ఎవరు ఫోర్జరీ చేసింది కాదు, ఇది నా సొంతము అని చెప్పేది మాట వ్రాలు. సో తెలుగులో వ్రాయి అంటే అక్షరం, వ్రాలు అంటే అక్షరాలు. వ్రాకట్టు అంటే వ్రాయిని ఆ అక్షరమును ఆపుట అని అర్థం అనమాట. దాన్ని సిద్ధాక్షరి అని సంస్కృతంలో అంటే అబ్బా అన్నారు, గొప్ప పేరు అని అనుకుంటున్నాం మన తెలుగు అంటే వ్రాకట్టు అంటే ఏమిటోనండి అంటున్నాం. ఒకరోజు వినండి, మన వ్రాకట్టే మనకు గొప్పగా కనిపిస్తుంది. చెన్నపట్టణంలో మొట్టమొదటి అచ్చ తెలుగు అవధానానికి ఎంతో ఉత్సాహంతో విచ్చేసినటువంటి మన శ్రోతల యొక్క మనోభావాన్ని, సభ యొక్క వర్ణనను చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మొదటి అక్షరం అవధాని గారిదే. తకారం మొదటి అక్షరం, తమ్ముడిలో త. మకారం నిషేధం. లక్ష్మిలో లా. లక్ష్మిని కూడా తెలుగులో లచ్చి అనుకోవచ్చు. పండుగలో ప. ఇప్పుడు తుండంలో తున్.
తలతున్ జాతిలో జా. ఆ. అయితే మనలో మా. నకార నిషేధం. అయితే దిక్కులో ది. లకారం నిషేధం. నేనులో నే. తర్వాత అక్షరం మీరే. నింగిలో నిం. దవ్వులో దా. డున్. తలదున్ మదినే నిండున్. మొదటి పాదం మొదటి అడుగు పూర్తయింది. మొదటి పాదం కాదండి, మొదటి అడుగు. అచ్చ తెలుగు అవధానం కదా మరి. తలతున్నది నేను నిండు మనస్సుతో నేను ఈ విధంగా తలుస్తూ ఉన్నాను అని అన్నారు. ఇక రెండవ అంశం సమస్య. దీన్ని నుడి చిక్కు అని అంటాం. నుడి అంటే భాష, చిక్కు అంటే సమస్య కదా. కాబట్టి భాషకు సంబంధించినటువంటి ఒక చిక్కే సమస్య. నుడి చిక్కును వారికి సవినయంగా సమర్పిస్తూ ఒజ్జల్ చట్టులు చట్టులొజ్జలుగా. వజ్జ అంటే గురువు, చట్టు అంటే శిష్యుడు. ఒజ్జల్ చట్టులు చట్టులొజ్జలుగా మా పొందంగా మేలవు కదా. గురువులు శిష్యులైపోయి శిష్యులు గురులైతే మేలవుతుంది కదా అని సమస్యకు భావం. అవధాని గారు, నాకు చిన్న అనుమానం, లక్ష్మి గొప్పదా సరస్వతి గొప్పదా? ధనవంతులు చదువు గురించి పట్టించుకోకపోయినా ఆ తర్వాత చదువుకునే వారి యొక్క గొప్పతనం అవసరమైనప్పుడు ధనవంతులు వారికి లొంగి ఉండవలసి ఉంటుంది. కాబట్టి వారిద్దరూ కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు ఆశ్రితులై ఉండాలి తప్ప ఒకరికంటే ఒకరు గొప్ప అనుకోవడానికి వీల్లేదు. విజ్జోడయ్యను. విజ్జోడు అంటే వింత, ఆశ్చర్యం. విజ్జోడయ్యను మీదు మాట వినగా వేరెచ్చటం లేదు. ఇదివరకు అప్పు ఉంటే బాధపడేవాళ్ళు, ఇప్పుడు అప్పు లేదని బాధపడుతున్నారు. ఎంత ఎక్కువ అప్పులు చేస్తే అంత గొప్పవాళ్ళు అనమాట. పూర్వం అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని. మనకు అప్పు లేకుండా మనం పచ్చడన్నం తిన్నా హాయిగా నిద్రపోతాం. అప్పు ఉంటే భయంగా ఉంటాం. కానీ ఇప్పుడు ఎన్ని బ్యాంకుల నుంచి ఎన్ని రకాల లోన్లు తీస్తే అంత గొప్పవాళ్ళు. కనుక ఒకటి బాకీ అనమాట. తర్వాత దత్తపది. దత్తపదిని నుడి పెట్టు అని అంటాం. నమస్కారం అండి. జూన్, జూలై, మే మంత్ ఇది దత్తపది. గురువు యొక్క ప్రాధాన్యాన్ని వర్ణించండి. వజ్ర గొప్పదనాన్ని. జూన్, జూలై, మే అనేవి 3 ఆ పరాయి నెలల పేర్లు. మళ్ళీ మంత్ అనేది కూడా ఆంగ్ల పదమే. మోజులై, మోజులై పెర చదువులు. పెర చదువులు అంటే పరాయి విద్యలు. మోజులై పెర చదువులు మోసపుచ్చ. అంటే అచ్చ తెలుగు అంటే ఎక్కడో ఉంటుంది, అర్థం కాదనుకోకండి. మనకు తెలిసిన మాటలే ఉన్నాయి కదా వీటిల్లో. ఎక్కడో తప్ప అన్ని భాషల్లోనూ అట్లా ఉంటాయి. సంస్కృత పదాలన్నీ మనకు తెలియవు, ఇంగ్లీష్ అంతా మనకు రాదు. కానీ ఏదో వచ్చింది అనుకుంటాం, ఇది చూడగానే భయపడుతున్నట్టు అనుకుంటాం. మనం ఉపయోగించే ఇంగ్లీష్ ఎంత, మనకు తెలిసింది ఎంత. అట్లాగే మనం మాట్లాడే సంస్కృతం ఎంత, దాన్ని మనకి అయినా కూడా వాటికి ఏదో పరాయి భాషల మీద గొప్పదనం, వాటిని గౌరవిస్తాం. కానీ మనకు తెలియని మన తెలుగు పదాలని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటే తెలుస్తాయి. మోజులై పెర చదువులు మోసపుచ్చ. అందరం ఎల్కేజీ చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీషు వేరే చదువులు చదివించాలని మోజు పుట్టింది అందరికీ. దానివల్ల ఏదో సాధిస్తారని అనుకుంటున్నాం. ఈ కాలం జనమంతా గురువు గారి కన్నా గూగుల్ గొప్పదంటున్నారు. గురువు గొప్పంటారా, గూగుల్ గొప్పంటారా? ఇది గూగుల్ అమ్మ పరోక్ష విద్య, గురువు ప్రత్యక్ష విద్య. ఎప్పటికైనా ప్రత్యక్ష విద్యే ఉత్తమము. తర్వాత న్యస్తాక్షరిణి అనే అంశాన్ని వ్రాపెట్టు అంటాం. మొదటి పాదం మొదటి అక్షరం కు, కుట్మలములో కు. రెండవ పాదం 6వ అక్షరం దు, దుప్పటిలో దు. మూడవ పాదం 11వ అక్షరం రా, రాయిలో రా. 4వ పాదం 20వ అక్షరం ట అనే అక్షరాలను పెడుతూ భగవద్గీత సారాన్ని నేటి యువతకు ఏ విధంగా ప్రబోధించాలి, దానివల్ల సమాజానికి ఆవశ్యకత ఏమిటి. కునుగక మేల్కొనన్వలెను, కుట్రలు చేయక సాగగావలెను. మానవ మనోవికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, అందరం చక్కగా బతకడానికి, హాయిగా బతకడానికి అన్ని అంశాలు 700 శ్లోకాల్లో భగవద్గీత మనకిస్తున్నది. కృష్ణం వందే జగద్గురు. గురు పూర్ణిమ అంటే కేవలం వ్యాసుడు పుట్టాడని అనుకుని మనం వ్యాస పూర్ణిమ అంటాం. కానీ ఆయనకంటే ముందు అసలు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఆయన మనకి చెప్పేదే భగవద్గీత. కునుకక మేల్కొనన్వలెను. నిద్రపోకండి, లేవండి అందరూ, ఉత్తిష్ఠత, జాగ్రత్త. జాగ్రత్త. కుట్రలు చేయక సాగగావలేను.
ఒకళ్ళనొకళ్ళు మనం కుట్రలు చేసుకోవటం ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవన్నీ ఏర్పడ్డాయి. లేకపోతే అసలు అవన్నీ అక్కర్లే. వారు కులుకక అని అన్నారు. అక్కడ మొదటి అక్షరం కు వచ్చింది, మొదటి పాదం అయింది న్యస్తాక్షరిలో. అవధాని గారు ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరు స్వర్గంలో ఎదురు పడితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు స్వర్గంలో ఎదురు పడితే ఒక ఆయన కిలో బియ్యం 2 రూపాయలు అంటారు, ఒక ఆయన రూపాయి అంటారు. వర్ణనాంశాన్ని రోజుగా ప్రార్థన. ద్రోణుడు ఏకలవ్యుని విద్య నేర్పిస్తాడు. అంటే నేర్పించకపోయినా ప్రతిభను చూసి ఆయన నేర్చుకుంటాడు, ఏ విద్యలో గొప్పవాడుతాడు. కానీ గురువు దక్షిణగా తన బొటన వేలు అడిగినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా ఏకలవ్యుడు ఆ వేలు ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో అదే మనమైతే కొంచెం ఆలోచిస్తాం అనుకోండి మానవులని. కానీ ఆయన గురువు అడగంగానే దక్షిణగా తన వేలు ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు అతని మనస్థితి అంటే ఏ రకంగా ఉంటుందో ఉత్పన్నమాన పద్యంలో వజ్జకు మృక్కి వారడిగి ఉన్నది కానుక ఈయకున్నచో. అన్నీ తెలుగు మాటలు, అన్నీ మీకు తెలుస్తున్నాయి కదా. వర్ణనలో మొదటి పాదం చెప్పేశారు అవధాని గారు. తర్వాత ఆశు, దీన్ని అచ్చ తెలుగులో వడి కైత అంటాం. వడి అంటే వేగం, కైత అంటే కవిత్వం. వేగంగా కవిత్వాన్ని చెప్పడం కాబట్టి వడి కైత అని అంటాం. సంస్కృతంలో ఆశు అన్న అదే అర్థం. గజేంద్రుడు ఆ యొక్క ఆపదలో చిక్కుకుపోయి ఆ తర్వాత దేవుడిని ప్రార్థిస్తే దేవుడు ఆయన తక్షణమే బయలుదేరుతాడు. ఆ బయలుదేరి వచ్చేటప్పుడు ఆ వెనకాల లక్ష్మీదేవి కూడా అంగవస్త్రం ముడివేసి చెడు కాబట్టి ఆమె వెనకాల వస్తుందంట. ఆమె మనసు పంపనండి పద్య రూపంలో ఎక్కడికే గుచునుండెను చక్కగా అడుగంగవచ్చు సడిచేయంగా గ్రక్కున చెప్పండాతడు మిక్కిలి వగపయ్యనను సుమి లచ్చియుతాన్. ఎక్కడికి ఎగుచునుండెను, ఎక్కడికి పోతున్నాడు ఉన్నట్టుండి అని ఆవిడ అడుగుదాం అనుకుంటుంది. చక్కగా నడుగంగా తాను సడిచేయుడుగా, ఇప్పుడే వస్తాను కానీ ఏం అంటలేదు, అనేవాడు కాదు, ఆయన పరిగెత్తుకుపోతున్నాడు. కాబట్టి ఆవిడ తొందరగా అడగాలనుకుంది. ఇదే విషయాన్ని పోతన గారు అడిగెదనని కడుబడిదను అడిగిన తన మగడు నుడువడని వెడయుడుగున్ వెడవెడ చెడిముడి దడబడ నడుగుడు అడిగెడుదు చెడిమని అడుగుడు నెడ అని అచ్చ తెలుగులో చెప్పాడు ఆయన. సర్వలఘు కందం అంటారు. ఒక అక్షరం ఎక్కువ సార్లు వచ్చింది, డా అనే అక్షరం. అది కథ. ఈ ఆశువుకు ఈ పద్యం చెప్పుకున్నాం. తర్వాత అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా, లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా? బెటర్ అయితే ఏదైనా మంచిది. ఇప్పుడు మనకి గుడ్ బెటర్ బెస్ట్లో ఈ సూపర్లేటివ్ వాటిలో ఉన్నాయి కాబట్టి కంపారిటివ్ అయితే బెటర్, లేకపోతే గుడ్. పురాణ పఠనం ఈ అంశాన్ని ప్రాణుడి అంటాం అన్నమాట. ప్రాణుడి అంటే పాతకాలంలో చెప్పబడినటువంటి మాట. చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడవడేని, దయ సత్యము లోనుగా తలపడేని, కలుగులేటికి తల్లుల కడుపు చేటు అని ఈ పద్యంలో, చాలా చిన్న పద్యంలో మొత్తం మన యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పోతన గారు అందజేస్తున్నారు. మనకు పుట్టినప్పటి నుంచి మనం చేయవలసినటువంటి పనులు, మన మనస్సుకి ఒక కావలసిన ఏకాగ్రత, చేతులారంగా శివుని పూజింపడేని అని, నోరు నవ్వంగా హరికీర్తి నురువడేని. ముఖ్యంగా మనకు ఉండేటువంటి విశ్వాసములలో భిన్నత ఉండరాదు. అంటే శివుడే దేవుడు అనేవాళ్ళు కొంతమంది, విష్ణువే దేవుడు అనేవాళ్ళు కొంతమంది, మేమిద్దరం కొట్టుకుంటామని అట్లాంటివి ఉండకూడదు. ఇద్దరిని ఒకటిగా చూడండి. అంటే భిన్న భిన్న సంస్కారములు ఎవరికి వాళ్ళు అందరూ గౌరవించుకోవటం అనేది ఈరోజు శంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటిది. పంచాయతన పూజా విధానాన్ని చెప్పారు. మీ ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు మీకు ఇష్టమైన వాడి దేవుడు శివుడైతే శివుడిని మధ్యలో పెట్టండి, విష్ణుమూర్తిని
ఇంకా సూర్యుడిని, గణపతిని, వీళ్ళ నలుగురిని 4 పక్కలు పెట్టండి, ఐదుగురిని గౌరవించండి. అంతేగాని శివుడి దేవుడు అనేవాళ్ళు విష్ణుమూర్తి అసలు దేవుడే కాదంటాం కానీ, లేకపోతే విష్ణుమూర్తి దేవుడు అనేవాడు శివుడే దేవుడు కాదంటాం కానీ, ఇటువంటి వైరుధ్యాలు పెట్టుకోకండి, సమన్వయ జ్ఞానంతో బతకండి అని చెప్పారు. అది ఇందులో మనకు పోతన గారు చేతులారంగా శివుని పూజింపడేది. శివుణ్ణి చేతులారా పూజించడం అంటే అర్థం ఏమిటంటే అభిషేకం చేయటం, బిల్వదళాలు వేయటం, ఇవన్నీ చేతితో చేసే పనులు ఆయనకి. కాబట్టి ఈశ్వరుని ఆ విధంగా పూజించండి. అట్లాగే నోరు నవ్వంగా హరికీర్తి నుడివడేది. శ్రీమన్నారాయణులకు మనం చేయవలసింది ఏంటంటే నామస్మరణ. నామస్మరణాది అన్యోపాయం నహిపశ్యామో భవతరణే అని కలియుగంలో తేలికైన మార్గం ఏంటంటే మనం నామస్మరణ చేయడం ద్వారా త్వరగా మనకు ముక్తి లభిస్తుంది అని చెబుతున్నారు. కాబట్టి శ్రీమన్నారాయణుడిని నోరు నవ్వంగా, నోరు నొప్పి పుట్టే విధంగా మనం ఎట్లా పాటలు పాడుకుంటామో, ఎట్లా మాటలు మాట్లాడుతుంటామో భగవంతుని విషయంలో ఆ విధంగా చేసినట్లయితే అంటే మన శారీరకమైనటువంటి మన అవయవాల్ని పక్కదారులు పట్టించకుండా మనం మానవ జన్మని సార్థకం చేసుకోవడం ఎలా అనే విషయం ఈ జ్ఞానాన్ని పొందండి. ఇక మూడవది భౌతికంగా నీకు ఈ జన్మకు కారణమైన వారు నీ తల్లిదండ్రులు. నేను జగతిగా చదువుకుని నా దారిని వెళ్ళిపోతాను అంటే వాళ్ళకైతే ఏమవ్వాలి? వాళ్ళని చూడని వాడివి నువ్వు ఎంతటి వాడివైనా ఉపయోగం లేదు. కాబట్టి ముఖ్యంగా సమాజంలో ఇతరుల మీద దయ చూపించాలి, సత్యంతో బతకాలి, అబద్ధాలతోటి బతకూడదు. ఇవి సామాజికమైనటువంటివి. కుటుంబపరమైనవి అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఏ శాస్త్రమైనా ఏమైనా ఏం చెబుతుందో ఒక చిన్న గీత పద్యంలో ఈ విధంగా మన అందరికీ వ్యక్తిత్వ వికాసాన్ని, అంటే పారమార్థికమైనటువంటి మనస్సుకి ఏకాగ్రత భక్తి కలగటంలోనూ భిన్నత ఉండకూడదు. అట్లాగే సమాజాన్ని మనం మోసం చేస్తూ బతకూడదు, దయ లేకుండా ఉండకూడదు, అబద్ధాలతో బతకూడదు, అమ్మా నాన్నని చూడకుండా బతకూడదు. ఇటువంటి పిల్లలు పుడితే నీకు అనవసరంగా తల్లి కడుపు చేటు. వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం లేదు, లోకానికి ఉపయోగం లేదు. ఇది ఈ పద్యంలో ఉండేటువంటి విశేషం. స్వస్తి. అవధాని గారు, సంక్రాంతి అనేది మన తెలుగు వాళ్ళ పండుగ. ప్రతి సంవత్సరం కరెక్ట్గా ఇంగ్లీష్ క్యాలెండర్కి సరిగ్గా ఎట్లొస్తుంది? ఏ పండుగ అట్లా రాలేదు. మంచి ప్రశ్న అడిగారు. మనం కాలాన్ని లెక్క పెట్టడంలో సూర్యుని యొక్క నడక, చంద్రుని యొక్క నడక, అట్లాగే బృహస్పతి యొక్క నడక, మనకి గురుగ్రహం ఉంది కదా, వీటిని బట్టి కాలాన్ని లెక్క పెడుతూ ఉంటాం. మనం తెలుగు వాళ్ళు, కర్ణాటక కొంతమంది చాంద్రమానాన్ని అనుసరిస్తారు, అంటే చంద్రుడి యొక్క గమనాన్ని. ఇప్పుడు తమిళనాడులో కానీ కొన్ని చోట్ల సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరిస్తారు, దాన్ని సౌరమానము అంటారు. ఉత్తర భారతదేశంలో బృహస్పతి యొక్క గురుగ్రహ గమనాన్ని వాళ్ళు దాన్ని బార్హస్పత్య మానము అంటారు. కాబట్టి వాళ్ళకి మనకి ఈ తేడాలు ఉంటాయి. మనకి సంక్రాంతి పండుగ ఎప్పుడైనా సరే సంవత్సరం నెలకు ఒకసారి వస్తుంది. మనం పెద్ద సంక్రాంతి, మనకు పంటల చేతికి వచ్చే సంక్రాంతినే మనం అక్కడ చూస్తాం, కానీ జనవరిలో వచ్చేది అయినం మారుతుంది కాబట్టి అక్కడ అది చూస్తాం. కానీ నెల నెల సంక్రాంతి వస్తుంది మనకి. మాస సంక్రాంతి అంటే మనకు 12 రాసులు ఉన్నాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, మీనం, కుంభం. ఈ ఒక్కొక్క నెలకి సూర్యుడు ఈరోజు మేష మాసంలో ఉంటే, ఇవాళ నుంచి 4 రోజులు ఉంటే వెంటనే 30 రోజుల కల్లా ఆయన వృషభంలోకి మారుతాడు. అది ఒక సంక్రాంతి. మళ్ళీ వృషభంలో ఇంకో నెల తర్వాత మిథునంలోకి మారుతాడు. అదొక సంక్రాంతి. ప్రతి సంక్రాంతి నిజంగా అలాగే జరుపుకోవాలి. కానీ మనకు సంవత్సరంలో వచ్చే ఈ సంక్రాంతి మనకు ఒక మలుపు. పంటలు పండి అన్నీ ఇంటికి వచ్చి వీటన్నిటికీ ఈ 2 కలుస్తుంటాయి. అందుకని ఎప్పుడు మనం ఒక క్యాలెండర్ ప్రకారం 13, 14 తారీఖులో, 14, 15లో రావడానికి కారణం సౌరమాన చాంద్రమానములు. సంక్రాంతి ఎప్పుడైనా సౌరమానం ప్రకారమే వస్తుంది. సమాజానికి ప్రస్తుతం కావాల్సినటువంటి ప్రసంగాన్ని అవధాని గారి ద్వారా రాబడుతున్నారు కాబట్టి వారు ప్రస్తుత ప్రసంగమే చేస్తారు. ఇక ఇంతటితో చాలా వేగంగా మొదటి ఆవృత్తి పూర్తయింది. రెండో ఆవృత్తి నుంచి చాలా వేగంగా సాగిపోతుంది, ఎందుకంటే ప్రశ్నలన్నీ ఇచ్చేశారు. ఇక అవధాని గారు రెండో పాఠాన్ని పూరించడం మాత్రమే రెండో ఆవృత్తిలో ఉంటుంది. కాబట్టి శిక్షాక్షరి పద్యంలో మొదటి పాదాన్ని చెప్పారు, తరువాత రెండవ పాదాన్ని తలతున్ మదినే నిండు, అక్కడి వరకు మొదటి పాదం చెప్పారు. మొదటి అక్షరం మీరు ఏమైనా నిషేధిస్తున్నారా? లేదు, మొదటి అక్షరము ప్రాస రెండు ఇవి. గల దకార నిషేధం. రే, గలరే,
వా వకారం నిషేధం. తెనాలిలో తే. చ చవర్ణం నిషేధం. తెలుగుల్ లు కింద కావచ్చు. తెలుగుల్ గలరే తెలుగుల్. తెలుగు వాళ్ళు అని చెప్పడానికి తెలుగుల్ అని అన్నారు. అంటే చెన్నపురిలో ఉన్నప్పటికీ తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో మమకారంతో ఇక్కడికి వచ్చారు అని చెప్తున్నారు. సభను వర్ణించమన్నాం కదా మరి నిషిద్ధాక్షరంలో. అయ్యా మీకు స్వేచ్ఛ అండి. నెల్లూరులో నే. నే మళ్ళీ నకారం నిషేధం. నడుపరిలో నా. లచ్చిలో లా. వా వకారం నిషేధం. యకారం. గ గకారం నిషేధం. మళ్ళీ యకారమే యత్వం. ఎయి నెల ఎయి. అయ్యా యతి మీదే కాబట్టి అవధానం. గలరే తెలుగుల్ నెల ఎయి. కర్నూలులో క. నా నకారం నిషేధం. అమ్మలో మా. గడుసరిలో గా. ని కమ్మని. బాసలో బా. వెన్నెలలో వే. లకారం నిషేధం. నై నా కింద నవత్తు. కమ్మని వెన్నై. తలతున్ మదినే నిండున్ గలరే తెలుగుల్ నెలయి కమ్మని వెన్నై. మన తెలుగు భాష చందమామ లాంటిది. నెల అంటే చందమామ, అలాగే కమ్మని వెన్న లాంటిది. తర్వాత సమస్య. మొదటి పాదం చెప్పారు, ఇప్పుడు రెండవ పాదం. విజోడయ్యను మీదు మాట వినగా వేరెచ్చటం లేదు. తా గొజ్జంగింబలి తీర్చిదిద్దును గదా. గొజ్జంగి పువ్వు అని చాలా సుకుమారమైనటువంటి గులాబీ పువ్వు. తా గొజ్జంగింబలి తీర్చిదిద్దును గదా. కూర్చుండగా చట్టలు. చట్టలు అంటే శిష్యులు అని అర్థం. శిష్యులు కూర్చునే బండల్ని మనం చట్టు బండలు అంటాం. అవి ఏముంది అక్కడ చదువా చట్టు బండలు అంటాం. విద్యార్థులు పూర్వం నేల మీద కూర్చుని బండల మీద కూర్చొని చదువుకునేవాడు. వీళ్ళకి రాబోయిన దానికి వస్తాయిట. చదువు నీకు రాలేదు కానీ రాయికి వచ్చిందిరా అంటుంటారు. గొంతెమ్మ అని తెలుగులో మనం అనుకునే దానికి సంస్కృతంలో కుంతీదేవి అని అర్థం. కుంతిని తెలుగులో గొంతెమ్మ అంటారు. ఆ గొంతెమ్మ పాపం మొదటి నుంచి చివరి వరకు అట్లా జరిగితే బాగుండు, ఇట్లా జరిగితే బాగుండు అనుకుంటూనే ఉంది. కానీ ఆమె కోరికలు ఏవి ఆవిడికి తీరకుండా పోయాయి. గొంతెమ్మ అంటే కుంతీదేవి. గొంతి అమ్మ గొంతెమ్మ. సమస్యలను రెండు పాదాలు అయిపోయాయి కాబట్టి తర్వాత దత్తపదికి. మోజులై పెర చదువులు మోసపుచ్చ చదువు గాజునున్నట్లుగా ప్రిదులు చుండే. ఇప్పుడు చదువులు అట్లాంటివి అనమాట. గడగడ చదవడం పరీక్ష రాయంగానే ఏం గుర్తులేదండి ఏదో రాసామంటు. పూర్వపు చదువులు అట్లా ఉండేవి కాదు. చచ్చేదాకా వల్లించాలి, వచ్చేదాకా వల్లించాలి అని వేదం చిన్నప్పుడు పిల్లలు చదివారంటే మళ్ళీ వాళ్ళు ముసలాళ్ళు అయ్యే వరకు మొత్తం అప్పచెప్తారు. అప్పటి చదువు అట్లాంటిది. ఆ పెర చదువుల మోసగించ మనని. ఇప్పుడు మన పరిస్థితి ఏమంటే చదువు గాజునున్నట్లుగా ప్రిదులు చుండ. ప్రిదలటం అంటే పగిలిపోవటం. మంచి సందేశాన్ని మొదటి రెండు పాదాల్లో ఇచ్చారు. జూలై జూన్ వచ్చాయి, ఇంకా మే మందు తర్వాత ఆవృత్తిలో వస్తాయి. ఇక న్యస్తాక్షరం అయ్యే మేము ఆపరేషన్ చేసేటప్పుడు మాస్క్ వేసుకుంటాము, కత్తితో కట్ చేస్తాము. అడవిలో బందిపోతుందో కూడా అదే పని చేస్తాడు. మా ఇద్దరికి ఏంటి సార్ డిఫరెన్స్? అదే కత్తి కూరలో జరుగుతుంది, మెడకాయ జరుగుతుంది. పైపై వేషధారణ బట్టి కాకుండా డాక్టర్ గారిని చూసి బందిపోటు అనుకోకూడదు, బందిపోటుని చూసి డాక్టర్ని అనుకోకుండా అందరూ మంచి అటువంటి భావంతో ఉండండి అని లోకానికి ఒక సందేశం. కునుకక మేల్కొనన్వలెను కుట్రలు చేయక సాగగావలెను మనకిక పోదు తెల్వి వినుమా నిను మార్చదనంచు. సామియే శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడిని మార్చడానికి. అర్జునుడిని అనగా నేను అంటే నరుడు, ఆయన అంటే మానవులందరినీ మార్చడానికి. కాబట్టి ఇందులో రెండవ వారంలో 6వ అక్షరం దు వచ్చింది. మనకిక పోదు. అవలక్షణం అంటే చెడు అలవాటే. రాజధాని అంటే రాజకీయాలకు నిలయమా? ధాని అంటే నివాసము అని అర్థం. అంటే అవధాని అంటే ఆ మాట చెప్పించడానికే మీరు అడుగుతున్నారని నాకు తెలుసు. సంస్కృత భాషకు సంబంధించిన విషయం అది.
ఈ అవ ఇటువంటి వాటిని సంస్కృతంలో ఉపసర్గలు అంటారు, ప్రిఫిక్స్లు అంటారు. ప్రపర అపసం అను అవ నిస్ నిర్దుస్ దుర్వి ఆగ్ని అధి పిసు ఉత్. మనకి చదరంగంలో గుర్రం 4 వైపులు ఎట్లా వెళుతుందో ఉపసర్గ గుర్రం లాంటిది. అది దాన్ని కొన్ని చోట్ల అవలక్షణము అంటే అవధానం అంటే 2 సరిపోయాయి కదా అనుకోవచ్చు. ఇదే అవ మరికొన్ని చోట్ల మంచిగా పనిచేస్తుంది. కనుక ఈ అవ అనేది ఏకాగ్రత కలిగినటువంటి ధాయి ధాతువుకు సంబంధించి ఏర్పడినటువంటి విషయం తప్ప అక్కడ అవ తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. తరువాత అంశం వర్ణన. వజ్జకు మృక్కి వారడిగియుండిన కానుక ఈయకున్నచో బెజ్జములేని తెలివియది. మన జ్ఞానం నిరంతరంగా ఉండాలంటే ఎక్కడ ఖాళీ ఉండకూడదు. అట్లాంటి జ్ఞానాన్ని పొందాలి మనం. బెజ్జములేని తెలివియది పెంపునుగాంచునే ఏమి కోరినన్. తర్వాత ఆశు రెండో ప్రశ్న. సోదరి గారు, కృష్ణ భగవానుడికి అష్టమహిషులు 16 మంది గోపికలు అంటారు. అందులో ఒక గోపిక ఆ కృష్ణ భగవానుడిని కోసేది నాతో సరసములాదకు రాజమార్గమిదిరా కృష్ణ అంటుంది. అప్పుడు ఆయన కృష్ణుడు మనసు ఎట్లా అనిపిస్తుంది? పాలు పెరుగు చల్ల పలుదారులను వెన్న అగుచు చెదరకుండు తగిన నేయి చల్లలమ్ముటన్న సరి ఆతుమను వీడి. ఆత్మశబ్దాన్ని అన్నమయ్య గారు ఆతుమ అని వాడతారు. రోజు మేము చేసే పనిదే అన్నమాచార్య కీర్తనలు పరిశీలించటం. మేనిపై నీ చూపు పూనుటగును. మనందరం ఈ జన్మ ఎందుకంటే ఆత్మ మీద దృష్టి పెట్టాలి కానీ శరీరం మీద పెట్టకూడదు. ఈవిడ ఎదురుకుండా ఆ వెన్నలాంటి కృష్ణుడు కనిపిస్తుంటే తప్పుగా నేను చలలు అమ్ముకోవాలంటుంది. ఈ చలలు పారబోస్తా, నువ్వు నాతో ఉండి అంటల్లా. అంటే మనం ఆత్మ మీద దృష్టి పెట్టకుండా నేను చలలు అమ్ముకోవాలి, నా వ్యాపారం చేసుకోవాలి పో అని ఆయన్ని తప్పిస్తుంది. కాబట్టి అందులోంచి వచ్చే సందేశం అది. పాట సరదాగా ఉన్నట్టున్నా మనకు వచ్చే సందేశం ఏంటంటే ఈ ఒళ్ళు దేహం పాడు చేసుకోకండి, జన్మ ఉండగానే మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకోండి, దానికి దగ్గరకు పోండి, మీ ఉద్యోగాల వ్యాపారాలతో పాడు చేసుకోకండి అని చెప్తుంది. వినుట, చెప్పుట, గుర్తుపెట్టుకొనుట. ముందు మీరు అడుగుతారు కాబట్టి వినాలి, దానికి చెప్పాలి, అది చెప్పిన దాన్ని గుర్తెట్టుకోవాలి. ఇప్పటి వరకు 2 పాదాలు చెప్పారు పద్యంలో. మిగిలిన 2 పాదాలన్నీ కూడా ఈ 5 ధారణాంశాలను పూర్తి చేసేసి వెంటనే ధారణకు ఉపక్రమిస్తారు. ఇప్పుడు చివరి ఆవృత్తి మొదట నిషిద్ధాక్షరి. మిగిలిన 2 పాదాలను నిషిద్ధం లేకుండానే స్వేచ్ఛగా అవధాని గారు పద్యాన్ని పూర్తి చేస్తారు. తెలుగిట కుదురాటైరాన్ వెలిగను చెన్నయ్యటంచు వేంచేసిరిగా. ఇక్కడికి ఇంతకాలానికి అచ్చ తెలుగు అవధానం ఈ అతి ప్రాచీనమైనటువంటి ఈ చెన్నపట్టణంలోకి 10 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా మొత్తానికి ఈ గాలిలోకి వెళ్ళిపోతుంది కదా. ఇది మన తర్కశాస్త్రం ఏం చెబుతుందంటే మనం మాట్లాడినది ప్రతిదీ గాలిలో కాపలా నిలవ ఉంటుంది. శబ్ద గుణకం ఆకాశం అన్నారు. కాబట్టి చెడు మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఎవరు వెళ్ళలేదు కనుకున్నా అవి ఆకాశం రికార్డు చేస్తుంది. మన ఈ సీసీ కెమెరా రికార్డులు అక్కర్లా, ఆకాశమే దాచిపెడుతుంది. కాబట్టి మంచి మాటలు దాచిపెడితే అది మంచి వాళ్ళకి ఇస్తుంది, లేకపోతే చెడ్డ మాటలు ప్రచారంలోకి వస్తాయి, చెడిపోతుంది జాతి. కాబట్టి మనం ఎవరం కూడా ఇళ్లలో కూడా ఎక్కడ కూడా ఎవరిని గురించి చెడుగా అనుకోకండి, చెడు మాటలు మాట్లాడకండి అని వేదం నాశ్లీలం కీర్తయేత్, అశ్లీలం మాట్లాడకండి అని చెప్తాం. చాలా అద్భుతంగా నిషిద్ధాక్షరి పద్యం పూర్తయిందండి. తర్వాత సమస్య. ఉజ్జాయింపుగా చూడలిల్చును గదా ఒక్కొక్కచో అందుచే వజ్జల్ చట్టులొజ్జలుగా మార్పొందంగా మేలవు కదా. ఇందులో ఒక్క సంస్కృత పదం కూడా వాళ్ళ. తరువాత దత్తపది. జూను జూలై వచ్చేసాయి, ఇక మే మంత్ రావాలి. బెదరమే పిచ్చి చదువుల బెడుగు చూచి. ఎల్కేజీకి 3 లక్షలంటండి. నాకు మొత్తం చదువు అంత చదివిన అంత అవ్వలేదు. వాళ్ళకి ఏసీ బస్సులో తీసుకెళ్తాడు, అక్కడ ఏమిటో ఏసీ క్లాస్ రూమ్ ఉంటే
వాళ్ళే ఏదో పెడతారట, ఇవన్నీ చేస్తారట. ఇటు 3 లక్షలట. మా అమ్మ నాన్నకి 6 పిల్లలు అయినా వాళ్ళేం దిగులు చెందల. ఆయనకి మాస్టర్గా 60 రూపాయలు వచ్చేవి జీతం అనుకోండి. అయినా మేము మా పాకలో మేము హాయిగా బతికాం. అందరం మా హై స్కూల్లో చదువుకున్నాం, అన్నీ చేశాం కదా. ఇట్లా ఎంతమంది నోరు దత్తాత్రేయుడు గారని అమెరికాలో గొప్ప డాక్టర్ గారు, క్యాన్సర్ స్పెషలిస్ట్. వాళ్ళు తినడానికి తిండి లేని స్థితి. వాళ్ళ తోటలవల్లూరు గ్రామంలో వాళ్ళ నాన్నగారు కాలువలో స్నానానికి వెళ్ళి పాపం అందులో పడి చచ్చిపోతే వాళ్ళ బంధువు పెద్ద ఆవిడకి కొంత పొలం ఉంటే ఆ పొలాన్ని అమ్మి ఈ పిల్లాడికి చదివించి ఆ పిల్లాడిని అంతర్జాతీయంగా అందరికీ పనికొచ్చేట్టుగా చేశారు. కాబట్టి మా నిజమైన చదువులు అవి కనుక అటువంటి బెదరమే పిచ్చి చదువుల బెడుకు చూచి మంతుమని చెప్పువారలే మనకు వలయు. ఇంగ్లీష్లో మంత్ అంటే నెల, తెలుగులో మంతుము అంటే మనుతుము అనగా కాపాడుతాము, రక్షిస్తాము అనేవాళ్ళే మనకు కావాలి. మనుచు అనేదానికి మంతుము అవుతుంది. కాబట్టి పిల్లలు కూడా మనల్ని పోషించేవాళ్ళు, కాపాడేవాళ్ళు కావాలి. వాళ్ళు ఏదో చదివి మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయేవాళ్ళు రెక్కలు రాగానే పిల్లలు పక్షులన్నీ ఎగిరిపోతే వాటికి కుదిరింది అది. కానీ ఎవరికి వాళ్ళు చదవంగానే వెళ్ళిపోయామంటే మంతుమని చెప్పువారలే మనకు వలయు. వృద్ధాప్యంలో నిన్ను చూస్తామనేవాళ్ళు మనకు కావాలి, కానీ లేకపోతే ఎందుకు వాళ్ళు. కాబట్టి ఈ చదువుల వలన మనం చూసేవాళ్ళు ఉండట్లేదు, ప్రతి వాళ్ళు పారిపోతున్నారు. న్యస్తాక్షరి అంశానికి వెళితే 3-4 పదాలు. నేను మార్చదనంచు సామి చేరను దానిని పసివారికైన ఇటనే వినిపించుట మంచి పాటగా. ముసలితనంలో చావబోయే ముందు భగవద్గీత కాదు, పుట్టిన పిల్లలకి భగవద్గీత చెప్తే మంచి సమాజం ఏర్పడుతుంది. ఇక చివరిగా వర్ణనాంశం. పజ్జకు చేరి ఎవలి పారగరాదను మంచి చట్టుగా ఈ జగమందు నిల్చగద ఇంతక చెప్పిన ఏకలవ్యుడై. ధారణ. తలదున్ మదినే నిండున్ గలరే తెలుగుల్ నెలయయి కమ్మని వెన్నై తెలుగిట కుదురాటగనై వెలిగను చెన్నయ్యటంచు విచేసిరిగా. ఇది వారికి అప్పుడప్పుడు చెప్పినవన్నీ మళ్ళీ గుర్తుపెట్టుకు చెప్పడం. తర్వాత సమస్య. జోడయ్యను మీదు మాట వినగా వేరెచ్చటం లేదు, తా గొచ్చంగింబలే తీర్చిదిద్దును గదా కూర్చుండగా చట్టులే ఉజ్జాయింపుగా లేచి చూచును గదా ఒక్కొక్కచో అందుచే వజ్జల చట్టలొచ్చరైతిరి కదా. సమస్యకు సంబంధించిన ధారణ. మోజులై పెర చదువులు మోసపుచ్చ చదువు గాజునున్నట్లుగా ప్రిదులు చుండ బెదరమే పిచ్చి చదువుల వెలుగు చూచి మంతుమని చెప్పు వారలే మనకు వలయు. కునుకగా మేల్కొనన్ వలయు కుట్రలు చేయక సాగగావలెన్ మనకికపోదు తెలివి వినుమా నిను మార్చదనంచు సామి చేరను వినే గీతనెంత నౌరా మనకద్దీయ దారి అయ్యే దానిని పసివారికైన నిటనే వినిపించుడు మంచి పాటగా. ఇక చివరిగా కారణాంశాల్లో వర్ణన. వజ్జకు మృక్కి వారడిగియుండిన దానిని ఇయ్యకున్నచో బెజ్జములేని తెల్లుయది పెంపునుగాంచునే ఏమి కోరినన్ వజ్జకు చేరి ఇయ్యవలె పారకరాదని మంచి చట్టుగా ఈ జగమందు నిల్చెగద ఇంతగా చెప్పిన ఏకలవ్యుడై. ఈ విధంగా పరమేశ్వరి ఉరుకరుడనన్ పరిపూర్ణత కాంచెనిదియు బాగో బోగో గురువులు పిన్నలు మీరలు సరసతనాశీర్వదింప సంప్రార్థింతు. తెలుగు భాషకు జయహో, తెలుగు భాషకు జయహో, తెలుగు భాషకు జయహో. మేమందరం వస్తుంటాం పోతుంటాం, భాష బతకాలి.